ప్రియమైన స్నేహితులారా, యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో మీ అందరికీ నా యొక్క శుభములు తెలియజేస్తా ఉన్నాను. కీర్తన 50వ అధ్యాయంలో ఉన్న కొన్ని మాటల్ని నేను మీ యొక్క గమనాన్ని తెస్తున్నానండి. 8వ వచనాన్ని నేను చదువుతున్నాను, గమనించండి. నీ బలుల విషయమై నేను నిన్ను గద్దించుటలేదు, నీ దహన బలులు నిత్యము నా ఎదుట కనబడుచున్నవి. నీ ఇంట నుండి కోడెనైనను నీ మందులో నుండి పొట్టేళ్లనైనను నేను తీసుకునను. అడవి మృగములన్నీయు 1000 కొండల మీది పశువులన్నీయు నావే కదా. కొండలలోని పక్షులన్నింటినీ నేనెరుగుదును, పొలములలోని పశ్వాదులు నా వశమై ఉన్నవి. లోకమును దాని పరిపూర్ణతయు నావే. నేను ఆకలిగొనను నీతో చెప్పను. ఇక్కడ ఇది ఆసాపు గారు రాసినటువంటి కీర్తనగా చెప్పబడతా ఉంది. ఇది దైవ ధ్యానంగా భావించబడతా ఉంది. దేవుడు ఇశ్రాయేలు వారిని వారి యొక్క బలుల నిమిత్తము ఆయన వారిని గద్దించడం లేదు. దేవుడు అంటున్నాడు, మీరు అర్పించే దహన బలులు నిత్యము నాకు కనిపిస్తూనే ఉన్నాయి. అంతేకాదు 1000 కొండల మీద పశువులన్నీ కూడా అవి నా వశములో ఉన్నాయి. లోకములో ఉన్న పశువులు పక్షులన్నీ కూడా దేవుడే కలగజేసినవి. వాటన్నింటినీ ఆయనే నిర్మించి వాటిని ఆయనే నిర్వహిస్తున్నాడన్న విషయాన్ని దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తుంది. కానీ దేవుడు మన నుండి ఏంటి అని అడిగితే, మనము 14వ వచనంలో మనం చదివినట్లయితే, దేవునికి స్తుతియాగము చేయుము, మహోన్నతునికి నీ మ్రొక్కుబడులు చెల్లించుము. దేవునికి స్తుతియాగం చేయాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. అనగా ఈ పశు సంబంధమైన పక్షుల సంబంధమైన బలులు దేవుడు మన నుండి కోరడం లేదు, కానీ మన యొక్క స్తుతి అనేటువంటి ఒక బలిని, ఒక స్తుతి యాగమును మన నోటి నుండి దేవుడు కోరుతూ ఉన్నాడు. మన హృదయ అంతరంగం నుండి వచ్చేటువంటి కీర్తన, దేవుని కొరకైన క్రొత్త కీర్తన, దేవుని యొక్క నామాన్ని మహింపరిచేటువంటి కీర్తన, దేవునికి ఉపతనాన్ని ప్రచురం చేసేటువంటి స్తుతిని దేవుడు మన యొక్క జీవితంలో ఆయన కోరుతున్నాడన్నటువంటి వాస్తవాన్ని మనం గుర్తించాలి. దేవునికి మన యొక్క మొక్కుబడులు చెల్లించటం, లేక దేవునికి ఏదైతే మనం ఇస్తామని వాగ్దానం చేసి ఉన్నామో దానిని మనం చెల్లించడం ద్వారా దేవునిని మనం మహింపరిచేటువంటి వాళ్ళంగా ఉంటాం. కాబట్టి యాంత్రికంగా దేవుని మనం స్తుతించడం కాదు, కానీ హృదయపూర్వకంగా దేవుడు మనకి ఇచ్చినటువంటి కృపను బట్టి, దేవుడు మనకిచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, దేవుడు మనకిచ్చిన రక్షణను బట్టి, దేవుడు మనకిచ్చిన జ్ఞానాన్ని బట్టి, దేవుడు మనకిచ్చినటువంటి వస్తువాహనాలను బట్టి, సంపదను బట్టి, ఉద్యోగాన్ని బట్టి, కుటుంబాన్ని బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, వీటన్నిటిని బట్టి ప్రభువును మనము ఎల్లప్పుడూ స్తుతించవలసినటువంటి వారంగా మనమున్నాము. అది యాత్రికంగా కాకుండా హృదయపూర్వకంగా మన యొక్క ఆత్మ నుండి వచ్చేటువంటి స్తుతిగా ఎప్పుడైతే ఉంటుందో అది దేవునికి అంగీకృతంగా ఉంటుంది అన్న విషయాన్ని దేవుడు గుర్తు చేస్తున్నాడు. 23వ వచనంలో మనం గమనిస్తే, స్తుతియాగము అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు అన్నమాట దేవుని వాక్యం గుర్తు చేస్తుంది. అనగా ఈ స్తుతియాగాన్ని దేవునికి మనం అర్పించడం ద్వారా దేవుని మనం మహింపరిచే వాళ్ళంగా ఉండాలి అని దేవుడు కోరుతున్నాడు. అలాగ నిరంతరము మనము దేవునికి స్తుతియాగం అర్పించడానికి కొరకు మనము తీర్మానం తీసుకొనగలిగినట్లుగా దేవుడు మనల్ని ప్రేరేపించునుగాక.